హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయ్యప్ప స్వామి చరిత్ర, అలాగే వావర్ స్వామి ఎవరు, కేరళ వర్మ ఎవరు, అలాగే శాస్తాకి, అయ్యప్ప స్వామికి ఉన్న ఆ కనెక్షన్ ఏమిటి అనే దాని గురించి చూద్దాం. అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను ఒక స్టోరీ విన్నాను. అదేంటంటే, అయ్యప్ప స్వామి కలియుగ దైవం కదా! మరి ఆయన రాక్షసుల్ని ఎలా సంహరించారు? కలియుగంలో అసలు రాక్షసులే లేరు. అసలు కలియుగంలో మహిషి అనే రాక్షస అవతారమే లేదు కదా! మరి అయ్యప్ప స్వామి మహిషిని కలియుగంలో ఎలా సంహరించారు అనేది నాకర్థం కాలేదు. దానికోసమని నేను కొన్ని వీడియోస్ చూసాను. అలాగే గూగుల్‌లో సెర్చ్ చేసి కొంత విషయం అయితే తెలుసుకున్నాను. అదే ఈ వీడియోలో చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఈ వీడియోలో మొత్తం 3 కాలాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వేదకాలం. ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పారు. ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను శాస్తా రూపంలో ఉద్భవిస్తాను అన్నారు. అప్పుడే మహాశాస్త అవతారానికి బీజం పడింది. అసలు శాస్త అంటే ఏంటి? శాస్త అంటే 2 అర్థాలున్నాయి. అవేంటంటే, ఒకటి గురుశక్తి. అంటే అజ్ఞానం ఎక్కడున్నా దాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. రెండోది శాసించే శక్తి. దుష్ట శక్తులు గాని, రాక్షసులు గాని ఎక్కడైనా విజృంభించి జనాల్ని బాధిస్తున్నారనుకోండి, వాటిల్ని కంట్రోల్ చేయడానికి వచ్చే శక్తే శాసించే శక్తి. ఇప్పుడు ఈ శాస్తాకున్న 2 అర్థాల్ని మన వాడుక భాషలో చూస్తే, గురుశక్తి అంటే అయ్య, అలాగే శాసించే శక్తి అంటే అప్ప. ఈ రెండిటిని కలిపితే వచ్చేదే అయ్యప్ప. అంటే ఇంకా ఇప్పటికి అయ్యప్ప స్వామి పుట్టలేదు. కానీ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు. ఏంటంటే, నేను శాస్తాగా వస్తాను అని. అయ్యప్ప స్వామి కథకి మూలం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. కొంతమంది ఏంటంటే అసలు శాస్త అవతారమే లేదు అని చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మనకి విష్ణు సహస్రనామంలో 206 నామం చూస్తే అజో దుర్మశన శాస్త అని ఒక నామం ఉంటుంది. అలాగే భగవద్గీతలో 8వ అధ్యాయం చూస్తే కవిం పురాణమను శాసితారం అని ఉంటుంది. అంటే ఏంటంటే అందరినీ శాసించేవాడు, అందరినీ పాలించే ఒక శక్తి ఉంది అని. నెక్స్ట్ పురాణ కాలం. త్రిమూర్తులు ముగ్గురు కలిసి వారి అంశతో ఒక శక్తిని సృష్టించారు. ఆయనే దత్తాత్రేయ స్వామి. అదే సమయంలో త్రిమాతలు ముగ్గురు కలిసి ఒక శక్తిని సృష్టించారు. ఆవిడే లీలాదేవి. ఈ దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి దగ్గర పెరిగాడు. అలాగే లీలాదేవి గారు గాలవ మహర్షి దగ్గర పెరిగారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది. వీరిద్దరిని ఆదర్శ గృహస్థ సన్యాస జీవితాలని జనాలకి చూపిస్తూ ఆదర్శంగా నిలవండి అని కిందకి పంపించారు. కొంతకాలం వీరిద్దరి ఆదర్శ గృహస్థ జీవితాల్ని నడుపుతున్నారు. తర్వాత దత్తాత్రేయ స్వామికి తీవ్రమైన వైరాగ్యం కలిగి, దేవి ఇంకా మనం అనుభవించిన దాంపత్య సుఖం చాలు, నేను వెళ్లి తపస్సు చేసుకుంటాను, నేను ఎక్కడి నుంచి వచ్చానో నా నిజ స్థానానికి వెళ్ళిపోతాను అని చెప్పారు. లలితాదేవి మాత్రం, స్వామి మీరు వెళ్ళడానికి వీల్లేదు, మనం ఇంకా చిన్న వయసులోనే ఉన్నాము, ఇంకా దాంపత్య జీవితాన్ని అనుభవించాలి అని అన్నారు. అప్పుడు స్వామి, ఎంతకాలం అనుభవిస్తావు దేవి, ఎప్పుడో ఒకప్పుడు రోత పుట్టాలి కదా, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. అప్పుడు లలితాదేవి, నాకింకా రోత పుట్టలేదు, నాతో మీరు దాంపత్య సుఖం అనుభవించాల్సిందే అన్నారు. అప్పుడు మాట పెరిగి ఆవిడికి ఆగ్రహం వచ్చి, నేను మీ పట్ట మహిషిని, నా ఆజ్ఞ లేకుండా మీరు సన్యాసం స్వీకరించడానికి వీల్లేదు అని ఆయన మీద విరుచుకుపడింది. దాంతో ఆయనకి కూడా ఆగ్రహం వచ్చి, నువ్వు పట్ట మహిషివి అంటున్నావు కదా, నువ్వు ఒక మహిషానివై రాక్షస కులంలో పుట్టు అని శపించాడు. అప్పుడు లలితాదేవి కూడా, నన్నలా శపించారు కదా, మీరు కూడా ఒక మహిషమై పుట్టి ఆ జన్మలో కామవాంఛతో నన్ను వెతుక్కుంటారండి అని శపించి వెళ్ళిపోతారు. దత్తాత్రేయ స్వామినేమో త్రిమూర్తులు సృష్టించారు. అలాగే లలితాదేవిని త్రిమాతలు సృష్టించారు. కాబట్టి ఇద్దరికీ పవర్స్ ఉంటాయి. అందుకని ఇద్దరి శాపం ఫలించింది. నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి ఇచ్చిన శాపం వల్ల లీలాదేవి కరంబుడు అనే రాక్షసుడి ఇంట్లో కూతురుగా పుట్టింది. సో కరంబుడు ఎవరు అంటే, నేను దసరా టైంలో మహిషాసున మర్దిని అనే ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు చూడండి. లేకపోతే దీనిలో చెప్తున్నాను, క్లియర్‌గా వినండి. అసలు ఈ కరంబుడు, రంబుడు ఎవరంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీరికి పుత్రుడు లేకపోవటం వలన వంశం ఎక్కడ నాశనం అయిపోతుందో అని భయపడి సంతానం కోసమని తపస్సు చేయడానికి వెళ్లారు. కానీ అప్పటికే కరంబుడికి కూతురు ఉంది. ఆవిడే మహిషి. కరంబుడు పంచనదము అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఎలా ఉంటదంటే, మనం ఆ వాటర్‌లో ఒక 2 నిమిషాలు ఉన్నా సరే పూర్తిగా గడ్డ కట్టుకుపోతాం.
అలాంటి చోటుకెళ్ళి ఆ వాటర్‌లో ఉండి తపస్సు చేయటం స్టార్ట్ చేశాడు. అలాగే రంభుడు కూడా ఒక ప్లేస్‌కి వెళ్లి తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. అసలు ఆ ప్లేస్ ఎలా ఉంటదంటే, మనకి సూర్యకాంతి డైరెక్ట్‌గా తగులుతున్నట్టుంటది. అంత వేడి ఉంటది. అలాంటి ప్లేస్‌లో తన చుట్టూరు అగ్ని పెట్టుకొని, ఆ అగ్ని మధ్యలో నుంచొని తపస్సు చేశాడు. ఇంద్రుడికి ఒక డౌటొచ్చింది. అదేంటంటే వీళ్ళు పుత్రుడు కోసం తపస్సు చేస్తున్నారు కదా! దేవతల వరం వలన వీళ్ళకి పుట్టే పుత్రుడు ఎంత శక్తివంతుడవుతాడో, ఆ పుత్రుడు వల్ల ఏ ప్రమాదం వస్తదో ఏంటో అని చెప్పి ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుడిని చంపేస్తాడు. అప్పుడు రంభుడికి కోపం వచ్చి బ్రహ్మదేవుడు ఎప్పటికీ నా తపస్సుకి ప్రత్యక్షం అవ్వడు. కాబట్టి కత్తి తీసుకుని తన తలని నరికి అగ్నికి ఆహుతి ఇద్దామని అనుకుంటాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, రంభాసుర ఆ పని చేయకు. నీ తపస్సుకి నేను మెచ్చాను. నీకు వరమిస్తున్నాను. నీకు త్రిలోకాల్ని పాలించే కొడుకు కావాలి కదా! అందుకని నీవిక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు. దారిలో ఏ స్త్రీని చూసి నీకు కామ ప్రచోదన కలుగుతుందో, ఆ స్త్రీకి నీకు పుట్టేవాడు మహాపరాక్రమవంతుడై 3 లోకాలను ఏల్తాడు అని వరమిచ్చాడు. దాంతో కరంబుడు సంతోషంగా ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో యక్ష, యక్షిణులు విహారం చేస్తున్నారు. ఒక యక్షిని యక్షుడిని అలరించడానికి మహిషి రూపాన్ని తీసుకుంది. అప్పుడు యక్షుడు కూడా మహిషి రూపం తీసుకుందాం అనుకునేసరికి రంభాసురుడికి ఆ యక్షిణిని చూసి కామ ప్రచోదన కలిగింది. వెంటనే మహిషి రూపం తీసుకుని ఆమెతో క్రీడించేసరికి ఆమె ప్రెగ్నెంట్ అయింది. రంభుడికి తెలుసు ఆ గర్భంలో ఉన్నవాడు త్రిలోకాధిపతి అవుతాడని. అప్పుడు మహిషిని జాగ్రత్తగా తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. మహిషి కూడా సంతోషంగా వెళ్ళింది. ఎందుకంటే రంభాసురుడి సంతానం ఆ మహిషి గర్భంలో ఉన్నది కాబట్టి. అప్పుడు ప్రియుడికి కోపం వచ్చి, నువ్వు ఈ రూపం వదిలేసి నాతో వచ్చేయి, మన లోకానికి వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు మహిషి, లేదు, నేను నిండు గర్భవతిని, అతని కుమారుడు నా గర్భంలో ఉన్నాడు, అందుకని నేను వదలను అని చెప్పింది. అప్పుడు యక్షుడికి కోపం వచ్చి రంభుడిని చంపేస్తాడు. రంభుడు అంతిమ సంస్కారం చేయడానికి చితి ఏర్పాటు చేశారు. ఈ మహిషి ఆ చితి మీదకు దూకేస్తుంది. సరిగ్గా దూకుతుండగా ఆవిడికి ప్రసవం అయ్యి ఒక పిల్లవాడికి జన్మనిస్తుంది. ఆ పిల్లవాడే మహిషాసురుడు. మహిషాసురుడు పుట్టేసరికి వాళ్ళిద్దరూ చనిపోయారు. మరి మహిషి అక్క ఎలా అయిందంటే, మహిషి కరంబుడు కూతురు కాబట్టి వాళ్ళిద్దరు కజిన్స్. త్రిలోకాల అధిపతి అవటాని కోసం బ్రహ్మదేవుడి కోసమని తపస్సు చేస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, మహిషాసుర నీకేం కావాలో అడుగు, వరమిస్తాను అంటారు. అప్పుడు నాకు మరణం అనేది సంభవించకూడదు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, సృష్టికి విరుద్ధంగా నేను వరం ఇవ్వలేను, ఇది కాకుండా ఇంకేమైనా కోరుకో అంటే, స్త్రీ అనేది నా దృష్టిలో అబల కాబట్టి స్త్రీ చేతిలో నాకు మరణం సంభవించకూడదు అని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని మాయమైపోతారు. ఈ వరగర్వంతో దేవతల మీద దాడి చేసి ఇంద్ర పదవిని చేపడతాడు. అప్పుడు ఇంద్రుడు వెళ్లి త్రిమూర్తులకి జరిగిందంతా చెప్పగా, ఆ త్రిమూర్తుల కోపం నుంచి ఒక శక్తి అయితే ఉద్భవిస్తుంది. ఆవిడే అమ్మవారు. ఈ అమ్మవారి చేతిలో మహిషాసురుడు చనిపోవడం వల్ల అమ్మవారిని అప్పటి నుంచి మహిషాసుర మర్దినిగా పిలుస్తారు. మహిషాసురుడు చనిపోవడం వల్ల మహిషికి దుఃఖం వచ్చి ఈవిడ కూడా బ్రహ్మదేవుడి కోసమని తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో అనగా ఆవిడ కూడా సేమ్ మహిషాసురుడు లాగానే నాకు మరణం అనేది సంభవించకూడదు అని కోరుకుంటది. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఈ వరం ఇవ్వటం సాధ్యం కాదు, ఇంకేమైనా కోరుకో అని అనగా, మహిషాసురుల్లాగా తెలివి తక్కువగా కాకుండా నేను కొంచెం తెలివిగా కోరుకోవాలని చెప్పి ఆవిడ 3 వరాలైతే కోరుకుంటుంది. మొదటి వరం, నా రోమకోపాల్లోంచి నేను కోరుకున్నంత మంది రాక్షస సైన్యం రావాలి. రెండోది, నాకు మరణం హరిహర సుతుల చేతిలో మాత్రమే ఉండాలి. మూడవ, నేను భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలి, మిగతా లోకాల్లో సంభవించకూడదు అని. అప్పుడు బ్రహ్మదేవుడు నీకు ఈ 3 వరాలు ప్రసాదిస్తున్నానని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకేముంది, ఆ వరగర్వంతో 3 లోకాల్ని అల్లకల్లోలం చేసేసింది. దేవతల్ని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించింది. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పారు. స్వామి, బ్రహ్మగారు ఆలోచించకుండా వరం ఇచ్చేశారు. మీ ఇద్దరికి పుట్టిన సంతానం వల్ల మాత్రమే మహిషి చనిపోవడం జరుగుతుంది. అసలు మీ ఇద్దరికి సంతానం ఎలా పుడుతుంది అని అడుగుతారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అని చెప్తారు. నారాయణుడు మోహిని అవతారంలో ఉండగా సంతానం అనేది జరుగుతుంది. అసలు ఎంతమంది మోహిని అవతారాలు ఉన్నాయంటే, ఫస్ట్ జగన్మోహిని క్షీరసాగర మదనంలో రాక్షసులకి అమృతం దక్కకుండా చేస్తుంది. నెక్స్ట్ భస్మమోహిని, భస్మాసురుడిని చంపడానికి వచ్చిన అవతారం. మూడో అవతారం ఋషిమోహిని. ఋషిమోహిని అంటే ఏంటంటే, దారుకా వనంలో ఒకసారి మహర్షులకు, ఋషిపత్నులకు అహంకారం వచ్చింది. అదేంటంటే, మేము చేస్తున్న కర్మల వల్ల త్రిమూర్తుల కన్నా మేము గొప్పవాళ్ళం అని, దేవతా శక్తులతో మాకు ఎలాంటి పని లేదు. అప్పుడు
ఆ అహంకారాన్ని తీర్చడానికి పరమేశ్వరుడు భిక్షాటన రూపంలో వచ్చాడు. నారాయణుడు మోహిని రూపంలో వచ్చి పరమేశ్వరుడేమో ఋషిపత్నులను, నారాయణుడేమో ఋషులందరినీ మోహింపు చేశాడు. అలా మూడవ మోహిని అవతారం వచ్చింది. మరి శాస్త వీరిలో ఏ మోహిని అవతారం పుట్టాడంటే ఈ 3 కాదు. ఇంకో వేరే మోహిని అవతారం. అదేంటంటే ఒకసారి నారదుడు వచ్చి పరమేశ్వరుడితో ఇలా అన్నారు. పరమేశ్వర, మీరు చూడలేదు గాని నారాయణుల వారు జగన్మోహిని అవతారంలో అత్యంత సుందరంగా ఉన్నారు అని చెప్తారు. అప్పుడు మహాదేవుడు అయితే జగన్మోహిని అవతారంలో నారాయణ్ని నేను ఒకసారి చూడాలి అని చెప్పి వెళ్తారు. అప్పుడు పార్వతీదేవి కూడా ఆయన వెంట వెళ్తుంది. శివుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి నువ్వు ఒక్కసారి మోహిని అవతారం తీసుకుని నాకు చూపించు అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒకసారి నవ్వి అక్కడి నుంచి మాయమైపోయి ఒక తోటలోకి వెళ్ళిపోయారు. అప్పుడు శివుడు ఎక్కడున్నాడా అని చూస్తుంటే ఒక తోటలో దివ్యమైన సౌందర్యంతో ఒక స్త్రీ కనిపించింది. అదే మహావిష్ణువు తీసుకున్న శివమోహిని అవతారం. కానీ అది ఆయనంతటా ఆయన తీసుకోలేదు. అమ్మవారి అనుగ్రహంతో ఆ అవతారాన్ని విష్ణుమూర్తి తీసుకున్నారు. ఇది సౌందర్య లహరి అనే బుక్ లో ఉంటుంది. ఎవరి దగ్గరైనా ఆ పుస్తకం ఉంటే చదువుకోండి. ఇప్పుడు ఆ స్వరూపం చూసి శివుడు ఆ మోహిని వెంట పడ్డాడు. అలా పరిగెడుతూ ఉండగా పరమేశ్వరుడికి వీర్యస్ఖలనం అయిపోతుంది. ఆ వీర్యశక్తి నుంచి ఉద్భవించింది మోహిని నందన శాస్త. ఈ శాస్తకి బ్రహ్మదేవుడు భూతనాథుడని, పరమేశ్వరుడు ధర్మశాస్త్ర అని ఇలాగా చాలా పేర్లైతే ఉన్నాయి. ఈ స్టోరీ మొత్తం కాంద పురాణం, లలితాపాక్షంలో కూడా ఉంది. శాస్త పుట్టగానే పాల కోసం ఏడ్చాడు. మరి వీళ్ళ అమ్మ మోహినీదేవి విష్ణుమూర్తి స్వరూపం తీసుకుని వెళ్ళిపోయింది. మరి పాలు ఎవరిస్తారు? అప్పుడు కాంచీపురంలోని కామాక్షి దేవి వచ్చి ఆయన్ని దగ్గర తీసుకుని పాలిచ్చి, ఎందుకంటే అమ్మవారు లలితా పరమేశ్వరుని స్వరూపం కాబట్టి. అందుకనే కాంచీపురం కామాక్షి దేవి క్షేత్రపాలకుడు పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామి. కాంద పురాణంలో శంకర సంహిత అనే కథ ఒకటి ఉంది. కశ్యప ప్రజాపతికి సత్యపూర్ణుడు అనే కుమారుడు ఉండేవాడు. ఆయనకి శాస్త అంటే మహాభక్తి. అయితే శాస్త గురించి తపస్సు చేశాడు. శాస్త ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు స్వామి, నీ భక్తులందరిలోనూ ఒకడుగా నీ హృదయంలో నేను నిలవాలి అని కోరుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు స్వామి, నా భక్తులు అందరూ నా హృదయంలోనే ఉంటారు. అదేమి కోరిక గాని, నీకు 2 కూతుర్లు పుడతారు. వారిని వివాహం చేసుకుని నా మామగారి కింద నిన్ను నిలబెట్టుకుంటాను అని చెప్పారు. ఆయన పొంగిపోయి వెళ్ళిపోయారు. తరువాత ఆయన ధ్యానం చేసుకుంటే శాస్త కనిపించేసరికి ఆనందంతో ఆనంద బాష్పాలు రాల్చారు. అప్పుడు ఆ బాష్పాలలోంచి 2 కుమార్తెలు పుట్టారు. వారే పూర్ణ, పుష్కల. వారికి యుక్త వయసు రాగానే శాస్తాను వివాహం చేసుకోవడానికి ఒక నోము చేస్తారు. అప్పుడు శాస్త ఆ 2 వివాహం చేసుకుంటారు. ఈ పూర్ణ, పుష్కల అనే వాళ్ళు భార్యలు కాదు. వాళ్ళు అనుగ్రహ శక్తులు, అంటే ఒక ఎనర్జీ. నెక్స్ట్ 4వ అవతారం ప్రభా సత్యక సమేత శాస్త. సరస్వతి దేవాంశతో ప్రభాదేవి అనే ఒక దేవతా శక్తి పుట్టింది. ఆవిడే శాస్తాన్ని చేపట్టింది. వాళ్ళిద్దరికీ వివాహం అయి సత్యకుడు అనే పుత్రుడు పుడతాడు. ఈ సత్యకం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే హరివరాసరంలో ప్రణయ సత్యకం ప్రాణనాయకం అని ఉంటుంది. ఈ సత్యకం అనే పదం అక్కడి నుంచి వచ్చింది. మహిషిని చంపడానికి అన్ని శక్తులు సమకూర్చుకున్నారు కదా. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారికి లలితాదేవి శాపం ఇచ్చారు కదా, నువ్వు కూడా నన్ను వెతుక్కుంటూ వస్తావు అని. ఇన్నాళ్ళు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన సుందరమైన మహిషి రూపం ధరించి స్వర్గానికి వెళ్లి మహిషిని చూసి నవ్వాడు. ఆ నవ్వుకి ఆవిడ పడిపోయి కామవాంఛంతో ఆయన వెంట వచ్చేస్తుంది. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి ఆ మహిషిని భూలోకానికి తీసుకుని వస్తాడు. భూలోకానికి రాగానే శాస్త మహిషిని ఓడించి మహిషి శరీరం మీద నృత్యం చేస్తాడు. స్వామి, నేనింక భరించలేను అని ఏడుస్తూ కన్నీరు వరదలై పారింది. చివరికి మహిషి సంహారం జరిగింది. అలాగా మహిషి శరీరం మీద నుంచుని నృత్యం చేసిన స్వామిని ఘోషస్పతి శాస్త అంటారు. అయితే స్వామి స్పర్శతో తనలో ఉన్న కామం చచ్చిపోయి దివ్యత్వం బయటకు వస్తుంది. ఇప్పుడు దివ్యమైన ప్రేమతో స్వామి నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది. అప్పుడు ఆయన, ఇప్పుడు కాదు, నేను భూలోకంలో పుడతాను, అప్పుడు చూద్దాంలే అని చెప్పి ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు స్వామి మహిషిని సంహరించిన ప్రదేశాలు కేరళలో ఉన్నాయి. కాలేకట్టి అంటే
స్వామికి, మహిషికి మధ్య యుద్ధం జరుగుతుంది గదా! ఆ యుద్ధం ఎలా చేస్తున్నారో చూద్దామని హరిహరులు కిందకు వచ్చారు. అప్పుడు పరమేశ్వరుడు నందిని నిలిపిన ప్లేసే కాళైకట్టి. స్వామి మహిషి శరీరం మీద నృత్యం చేస్తున్నప్పుడు ఏడుస్తూ కన్నీరు వరదలై పారిందని చెప్పాను కదా! అదే అనుదా నది. ఇంకా మూడవది ఉల్లిడం కున్ను. ఇక్కడ మహిషి శరీరం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఒక ఫాజిల్‌గా ఉందని నమ్ముతారు. అలాగే మహిషి సమాధి అక్కడ ఉన్నట్లు చెప్తారు. పెద్దపాదం నుంచి అయ్యప్ప కొండ మీదకి నడిచి వెళ్లారనుకోండి ఈ 3 కనపడతాయి. కానీ నడిచి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే అడవుల్లోంచి 50 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. భక్తులందరూ ఏం చేస్తారంటే కొన్ని రాళ్లు తీసి సమాధి మీద వేస్తారు. ఎందుకంటే ఆ రాక్షసి సమాధి నుంచి బయటికి రాకుండా. ఇప్పుడు కలియుగంలో మన చరిత్రకు సంబంధించిన అయ్యప్ప స్వామి కథ గురించి చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. నేపాల దేశంలో పలింజవర్మ అనే రాజు ఉండేవాడు. ఆయన కాళికాదేవికి మహాభక్తుడు. ఒకసారి ఆయనకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎప్పటికీ నేను చనిపోకూడదు, ఎప్పటికీ యవ్వనంలోనే ఉండాలి అని. 108 మంది కన్యలను బలిస్తే అప్పుడు నేను చనిపోకుండా ఉండొచ్చు అని 107 మందిని తెచ్చారు. ఇప్పుడు 108వ అమ్మాయిని పూజారి కూతుర్ని ఎత్తుకొచ్చాడు. తను పార్వతీదేవికి భక్తురాలు. అందరినీ బలి ఇచ్చేద్దామని రెడీ చేసుకుంటుంటే ఆ అమ్మాయి పార్వతీదేవిని ఆరాధించింది. తల్లి నువ్వే రక్షించాలి అని చెప్పి పార్వతీదేవికి దండం పెట్టుకుంటుంది. వెంటనే అమ్మవారు శాస్తాని పిలిచి, శాస్తా నా భక్తురాల్ని వెళ్లి కాపాడు అని చెప్పగానే శాస్తా కిందకు వచ్చి ఆ మహాభక్తుడిని చంపలేక ఆయనకి అర్థమయ్యేలా చెప్పాడు. ఏంటంటే, పలింజవర్మ, పుట్టిన ప్రతి వ్యక్తికి జనన మరణాలు తథ్యం. కానీ నువ్వు ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని 108 మంది కన్యలను బలిస్తున్నావు. ఇది ఎంత పాపమో ననక అప్పుడు అర్థమైంది. అప్పుడు వాళ్ళందరినీ వదిలేసి, స్వామి నువ్వు నా కోసం కిందకి దిగి వచ్చావు కాబట్టి నాకు వరం ఇవ్వాలి అని అడిగారు. నా కూతురు పుష్కలాదేవి ఉంది, తనని వివాహం చేసుకో అని అడిగారు. అప్పుడు స్వామి కూడా సరే అన్నాడు. దీంతో రాజు కన్యాదానం చేసి వివాహం చేస్తారు. ఈ పుష్కలాదేవి ఎవరంటే, ఇందాక స్టోరీలో మనం పూర్ణ, పుష్కల అనే ఇద్దరు శక్తుల గురించి చెప్పుకున్నాం కదా! వారిలో ఒకలే పుష్కలాదేవి. నెక్స్ట్ కేరళను పించక వర్మ అనే రాజు పాలించేవాడు. అయితే పరమేశ్వరుడు భక్తుడు ఆయన. ఆయన పరమేశ్వరుడు భక్తుడు. ఒకప్పుడు అడవికి వేటకు వెళ్లి దారి తప్పి ఒక కొండపైకి ఎక్కారు. అప్పుడు భూతప్రేతాలు ఆయన చుట్టుముట్టేసరికి అతను భయంతో ఏడుస్తూ పరమేశ్వరుడిని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు శాస్తాన్ని కిందకు పంపించారు. ఎందుకంటే ఆయన రక్షించే శక్తి కాబట్టి. స్వామి నన్ను రక్షించేందుకు నువ్వే వచ్చావు. నాకు పూర్ణ అనే కూతురు ఉంది. నా కూతురిని వివాహం చేసుకో అని కన్యాదానం చేసి వివాహం చేస్తాడు. అలా ఎప్పుడైతే శాస్త అవతారం భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉందో పూర్ణ, పుష్కల అనే శక్తులు కూడా భూమి మీదకి వచ్చి మళ్ళీ స్వామివారికి దగ్గరగా వచ్చేస్తాయి. పలింజవర్మకు విషయం తెలిసిపోతుంది. నా కూతుర్ని వివాహం చేసుకుని మళ్ళీ ఇంకో అమ్మాయిని చేసుకుంటావా? ఎంత దారుణం ఇది! నువ్వు నన్ను మోసం చేశావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నువ్వు 18 ఏళ్ల పాటు మానవుడుగా ఈ భూమిపైన నివసించు అని శపిస్తాడు. నెక్స్ట్ 10వ శతాబ్దంలో శాస్త అవతారం కొన్ని కారణాల వల్ల మళ్ళీ భూమిపైకి వస్తుంది. అదేమిటంటే, మొదటి కారణం శంకరాచార్యుల వారు కేరళ ప్రదేశంలో పాషాణ మతస్థులు చేరతారు. ఆ దేశం అంతా పాషాణ మతస్థులతో అలా తయారవుతుంది అని శపిస్తారు. ఆ శాపం వల్ల కేరళ ప్రదేశం అంతా ఇతర మతస్థులతో నిండిపోయి, అలాగే పరశురాముల వారు ప్రతిష్ఠించిన 108 శాస్తా టెంపుల్స్ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. మళ్ళీ వాటిని ఉద్ధరించడానికి శాస్తా అవతారం అనేది భూమి మీదకి వస్తుంది. ఇంకా రెండవ కారణం ఏంటంటే, శివకేశవుల భక్తులు ఇద్దరు ఒకరిని ఒకళ్ళు చంపుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే విష్ణు భక్తులందరూ విష్ణువే గొప్పవారు అని, శివ భక్తులందరూ శివుడే గొప్పవారు అని చెప్పి ఇద్దరు ఒకరిని చంపుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ గొడవలన్నిటిని ఆపడానికి మళ్ళీ శాస్తా అవతారం అనేది కిందకి రావడం జరుగుతుంది. పందల రాజ్యం అని ఒక రాజ్యం ఉండేది. ఇది పాండ్య రాజ్యానికి పుట్టిన ఒక పిల్ల. దానిని రాజశేఖర వర్మ అని ఒక రాజు పాలించేవాడు. ఆయన శివభక్తుడు. ఆయన భార్య ఏమో విష్ణు భక్తురాలు. ఉత్తరా నక్షత్రం పాల్గొన మాసం రోజున రాజు వేటకు వెళ్తాడు. ఆ రోజునే అడవిలో ఒక బాలుడు ఏడుస్తూ కనిపిస్తాడు.
అప్పుడు ఆ బాలుడిని ఇంటికి తీసుకువస్తారు. ఆయన దొరికినప్పుడు ఆయన మెడలో మణి ఉండేది. అందుకని ఆయన మణికంఠ అని పిలుస్తారు. స్వామి గురుకులానికి వెళ్లి సమస్త విద్యలు అభ్యసించి వెనక్కి వస్తారు. వచ్చేసరికి ఆయన్ని అందరూ చూసి ఈయనే మాకు రాజు కావాలి అన్నారు. అప్పుడు ఆ తండ్రి కూడా సంతోషిస్తారు. కానీ మంత్రి దుర్బుద్ధితో రాజు తర్వాత ఈయన పేరు వినపడుతుంది. ఆయనని అందరూ గౌరవిస్తున్నారు. ఆయన రాజు అవ్వడానికి వీల్లేదు అని క్షుద్ర ప్రయోగం చేయిస్తారు. దాంతో మణికంఠుడికి భయంకరమైన వ్యాధి వస్తుంది. శరీరం మొత్తం విషం పాకినట్టుగా నల్లగా అయిపోతుంది. మణికంఠుడు లేవలేని స్థితికి వెళ్ళిపోతారు. రాజు వైద్యులందరినీ పిలిపించినా ఎవ్వరూ నయం చేయలేకపోతారు. అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి నేను తగ్గిస్తాను అని లోపలికి వెళ్లి తలుపేసుకుంటారు. ఆ వృద్ధుడు మణికంఠుడిని టచ్ చేసేసరికి మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు మణికంఠుడికి దివ్యమైన శక్తి వస్తుంది. అప్పుడు ఎవరు స్వామి మీరు అని అడిగితే నేను పరమేశ్వరుని, నువ్వు శాస్తావి, హరిహర సుతుడివి. నువ్వు కిందకి రావటానికి ఒక కారణం ఉంది. అది పూర్తి చేసుకుని నువ్వు పైకి వచ్చేయాలి అని చెప్పి గుర్తు చేస్తారు. తర్వాత రాణికి ఒక కొడుకు పుడతాడు. అప్పుడు మంత్రి రాణి దగ్గరికి వెళ్ళి మణికంఠుడు రాజు అయితే నీ కుమారుడు పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక చెడ్డ ఆలోచన రాణిగారికి వచ్చేలాగా చేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడికి అనారోగ్యం వస్తుంది. మంత్రి వైద్యుడిని మేనేజ్ చేసి పులిపాలు తీసుకొచ్చి ఆవిడికి పడితే గనక ఆవిడికి తగ్గుతుంది అని చెప్తారు. అప్పుడు కేవలం మణికంఠుడికి 12 ఏళ్ళు మాత్రమే. ఆ వయసులోనే నేను వెళ్లి పులిపాలు తీసుకువస్తానని చెప్పి వెళ్తారు. మహేంద్రుడు దేవతలు అందరూ కిందకు వచ్చి స్వామి మీరు మహిషి సంహారం చేశారు కాబట్టి మేము ఇప్పుడు స్వర్గాన్ని ఏలుకుంటున్నాము. కాబట్టి మీకు శ్రమ వద్దు. నేనే పులిగా మారతాను అని ఆయన మిగతా దేవుళ్ళందరూ కలిసి పులులుగా మారిపోతారు. వాటిని తీసుకుని వస్తుండగా దారిలో ఒక శబరి కనిపించింది. ఆవిడ ఒక కొండ మీద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. శబరి రామాయణంలో ఉన్న శబరి ఇప్పుడు ఉన్న శబరి ఒకటేనా అని. కాదండి, ఈ శబరి వేరు, ఆ శబరి వేరు. ఈవిడ శబరుల ఇంట జన్మిస్తుంది. అలాగే చిన్న వయసులోనే తీవ్రమైన వైరాగ్యంతో సహ్యాద్రి పర్వతం మీద తపస్సు చేస్తుంది. జనన మరణాలను తెలుసుకుని వాటిల్ని దాటి మోక్షాన్ని పొందాలని చెప్పి ఆవిడ తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు అయ్యప్ప స్వామి ఆవిడని అనుగ్రహించి ఆవిడికి ఆ స్వరూపం మొత్తాన్ని 18 అధ్యాయాలలో తెలియజేస్తారు. దాన్నే శాస్తా గీత అని కూడా అంటారు. భగవంతుడు ఆవిడకి మోక్షం ఇస్తుంటే ఆవిడ అడిగింది, స్వామి నేను ఎక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నానో ఈ శబరిగిరి మీద నువ్వు కొలువుండి నన్ను ధన్యురాలని చెయ్యి అని అడగగా స్వామి వెంటనే తదాస్తు అని చెప్పి అనుగ్రహిస్తారు. అప్పుడు మహిషి వచ్చి స్వామి నువ్వు కిందకు వస్తే నన్ను వివాహం చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది. అప్పుడు స్వామి నవ్వి ఈ అవతారంలో నేను బ్రహ్మచారిని, ఇప్పుడు కాదు అంటారు. అప్పుడు మహిషి అలా కాదు స్వామి, నువ్వు మాటిచ్చావు అని మొండి పట్టింది. అప్పుడు స్వామి సరే నేను శబరిగిరి మీద కొలువుంటాను. ఎప్పుడైతే కన్యాస్వాములు నా దగ్గరికి రారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పారు. కానీ ఆ తల్లి మాత్రం మాలికాపురతమ్మ అనే స్వరూపంతో ఆ కొండ మీదే ఉంది. తర్వాత స్వామి పులుల మందలతో రాజ్యానికి వస్తారు. రాజు ఆశ్చర్యానికి గురై ఏంటయ్యా ఇది అని అనగా వైద్యులందరూ వచ్చి పాలు పిండుకోండి అన్నారు. కానీ ఆయన దివ్యత్వంతో ఆవిడికి ఎప్పుడో నయమైపోతుంది. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చి మణికంఠ నువ్వే ఈ రాజ్యాన్ని పాలించాలి అన్నారు. అప్పుడు ఆయన కాదు, నేను వచ్చిన అవతారం పూర్తయిపోయింది. నేనెళ్ళి శబరిగిరి మీద కొలువుంటాను. శివకేశవుల భేదం లేకుండా అందరూ వచ్చి ఈ హరిహర సుతుడిని దర్శించుకుంటారు. అదే నా అవతార ప్రయోజనం అని చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళిపోయే ముందు ఆయన వేసుకున్న ఆభరణాలని వారికిచ్చి మీరు ప్రతి మకర సంక్రాంతికి వచ్చి ఈ ఆభరణాల్ని నా స్వరూపానికి అలంకరించి నన్ను చూసి తృప్తి పడండి అని చెప్పి స్వామి అక్కడ శబరిపీఠానికి వెళ్ళిపోయారు. అప్పుడు పరశురాముల వారు వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత రాజు 18 మెట్లయితే కట్టించారు. ఆ మెట్ల కింద అయ్యప్ప స్వామి వాడిన ఆయుధాలనైతే ప్రతిష్ఠించారని చెప్తారు. అందుకే ఆ మెట్ల మీద నుంచి ఎక్కితే అపారమైన శక్తి. కానీ ఎక్కాలంటే 41 రోజులు బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళే దానిపైన అడుగు పెట్టడం కుదురుతుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అందుకని లేడీస్ని వెళ్ళనివ్వరు. నెక్స్ట్ వావర్ స్వామి ఎవరు? ముస్లిమా, హిందువా? 11వ సెంచరీ 12వ సెంచరీ మధ్యలో కేరళలో జరిగింది. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అయ్యప్ప స్వామి సైనికుడు
వావర్ స్వామి హిందువా? ముస్లిమా? ఏ మతానికి సంబంధించిన వాడు అనేది చూద్దాం. ఒక టైంలో కేరళలో వేరే మతస్థులు ఎక్కువగా ఉండటం వలన సనాతన ధర్మం అనేది డౌన్‌ఫాల్ అయిపోయింది. దానితో పాటు ఉదయనుడు, పుదుచ్చేరి మలన్, ముండన్ అనే ముగ్గురు బందిపోట్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రజలను దోచుకోవటం, వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రాజ్యానికి రాజైన పందల రాజుని ఉదయనుడు ఎలాగైనా ఓడించాలి అని చెప్పి ఆయన కూతుర్ని తీసుకువెళ్ళి ఇంజిప్పార అనే కోటలో పెట్టాడు. మళ్ళీ వచ్చి రాజు మీద యుద్ధం చేసి గెలవాలనుకున్నాడు. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆయన వల్ల కాలేదు. ఎందుకంటే ఆ వంశంలో అయ్యప్ప స్వామి పెరిగాడు కాబట్టి, అలాగే ఆ వంశాన్ని ఆయన ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన వల్ల కాదు అని చెప్పి ఎవరో ఉదయనుడికి చెప్పారు. అలాగే ఉదయనుడికి ఇంకో విషయం కూడా చెప్తారు. ఏంటంటే ఈ రాజ్యంలో మణికంఠుడు ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తే రాజుని జయించడం ఈజీ అవుతుంది అని చెప్తారు. వెంటనే ఉదయనుడు వెళ్లి ఆలయ పూజారిని చంపేసి విగ్రహాన్ని ముక్కలు చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి వస్తాడు. అప్పుడు ఆ పూజారికి ఒక కుమారుడు కూడా ఉంటాడు. ఆ కుమారుడికి 15, 16 సంవత్సరాలు ఉంటాయి. అతని పేరే జయంతుడు. ఈ బందిపోటుని రాజే ఏమీ చేయలేకపోయారు. నేను పోరాడి గెలవలేను అని గ్రహించి తపస్సు చేయడానికి వెళ్తాడు. 12 సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనకి అయ్యప్ప స్వామి మాటలైతే వినిపిస్తాయి. అవేంటంటే, జయంత, నువ్వు ఎలాగైనా సరే ఇంజిప్పార కోటకి వెళ్ళు. అక్కడ పందల రాజు కుమార్తె ఉంది. ఆవిడని వివాహం చేసుకుంటే మీ ఇద్దరికి నేను కిరాత శాస్త అనే స్వరూపంలో పుడతాను అని చెప్తారు. వెంటనే జయంతుడు వేషం మార్చుకుని సైనికుడి రూపంలో ఉదయనుడి దగ్గరికి వెళ్తాడు. నేను పందల రాజు దగ్గర పనిచేస్తాను. నేను ఏదో తప్పు చేశానని చెప్పి నన్ను రాజ్య బహిష్కరణ చేశారు. మీరు నన్ను మీ సైన్యంలో చేర్చుకోండి అని అడుగుతాడు. అప్పుడు ఉదయనుడు కూడా తన ద్వారా ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి, రాజుని చంపడానికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు అని చెప్పి వెంటనే తనని నమ్మి సైన్యంలో చేర్చుకుంటాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత ఇంజిప్పార కోటకి తనని చెరసాల అధిపతిగా నియమిస్తాడు. అప్పుడు జయంతుడు యువరాణిని కలిసి జరిగిందంతా చెప్తాడు. ఆవిడికి కూడా జయంతుడి మీద నమ్మకం కుదురుతుంది. వెంటనే ఆవిడని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయి వివాహం చేసుకుంటారు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు. ఆయనే అయ్యనార్. అయ్యనార్ పెరిగి పెద్దయిన తర్వాత యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. అన్ని విద్యలలో ఆరితేరి ఒక మహాయోధుడుగా ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు జయంతుడు అయ్యనార్ని పిలిచి జరిగిన కథ అంతా చెప్తాడు. సరే నాన్నగారు, నేను వెళ్ళి పందల రాజును కలుస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత పందల రాజును కలిసి, మీ కుమార్తె చెరసాలలో ఉండేది కదా, ఆవిడని మా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు. నేను పుట్టాను, మీరు మా తాతగారు అని చెప్తారు. అయ్యనార్ తను నేర్చుకున్న యుద్ధ విద్యలన్నిటిని రాజు ముందు ప్రదర్శిస్తారు. అప్పుడు ఆ రాజు పొంగిపోయి పట్టాభిషిక్తుడిని చేసి కేరళ వర్మ అని బిరుదునిస్తారు. అయ్యనార్ ఆ దొంగల్ని ఎలాగైనా జయిస్తానని చెప్పి అడవిలోకి వెళ్తారు. మొదటిగా వావర్ అనే గజ దొంగ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ధనాన్ని తీసుకోవడం చూసి మొదటిగా వావర్ అనే గజ దొంగ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ధనం తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అయ్యనార్ వావర్తో యుద్ధం చేసి ఓడిస్తాడు. వావర్ ఆయన శరణు వేడి, స్వామి నీ అంగరక్షకుడుగా నేను ఉంటాను అని చెప్పేసరికి స్వామి కూడా సరే అంటారు. వావర్ అక్కడ కోయగూడానికి చెందినవాడు. అతను స్వామి తన గూడానికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు వాళ్ళంతా నిజంగా భగవంతుడే అనుకుని స్వామి దిందక తోం తోం, అయ్యప్ప దిందక తోం తోం అని నృత్యం చేస్తారు. నిజంగా భగవంతుడే మా గూడానికి వచ్చాడని చెప్పి సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు వావర్ హిందువా, ముస్లిమా అనే విషయానికి వస్తే మనకి చరిత్రలో ఈ బుక్స్ అన్ని తిరిగేస్తే ఒక విషయం అయితే క్లియర్ గా ఉంది. వావర్ కోయ గూడానికి చెందిన వ్యక్తి అని. అంతేగాని తను హిందువా, ముస్లిమా అని చెప్పి ఎక్కడ రాయలేదు. ఇరుములే దగ్గర ఒక దర్గా ఉంది. అది వావర్ దర్గా అని అంటారు. కానీ ఆయన ముస్లిమా, హిందువా అని అయితే ఎక్కడా లేదు. ఆయన కేవలం కోయగూడానికి చెందిన ఒక వ్యక్తి. నెక్స్ట్ స్వామి వావర్ని, చిరప్పన్ను అలాగే మధుర సైన్యాన్ని తీసుకువెళ్ళి ఆ దొంగలందరినీ చంపేస్తాడు. మళ్ళీ ధర్మ సంస్థాపన చేసేసరికి జనమందరూ కలిసి నువ్వే అయ్యప్ప స్వామి అని స్వామిని కీర్తిస్తారు. తర్వాత ఆయన పందల రాజును తీసుకొచ్చి శబరిమల ఆలయాన్ని పునరుద్ధరించి
తన మూర్తిని తానే తన చేతుల మీద ప్రతిష్ఠిస్తారు. ఎందుకంటే ఆయన శాస్త కాబట్టి. శాస్త అంటే ఏంటి? ఎక్కడైతే అధర్మం విజృంభిస్తుందో అక్కడ ధర్మాన్ని స్థాపించేవాడు. ఎక్కడైతే శాస్తా విగ్రహాన్ని నాశనం చేస్తారో మళ్ళీ అక్కడే తన చేతుల మీద తానే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటారు. తర్వాత ఒక జ్యోతిగా మారి ఆ విగ్రహంలో ఐక్యమైపోతారు. ఇది మకర సంక్రాంతి రోజు జరిగింది కాబట్టి కేరళ వర్మ రూపమే మకర జ్యోతి అని అంటారు.